క్రైస్తలో యేసుప్రభు వారు సిలువలో పలికిన మూడవ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, యేసుప్రభు వారు తన తల్లికి చెప్తున్నాడు, ఇదిగో అమ్మ నీ కుమారుడు అని. ఎవరిని చూసి అంటే తన ప్రియ శిష్యుడైన యోహాను చూసి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లి బాధ్యత ఆ శిష్యునికి అప్పచెప్తున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. యేసుప్రభు వారు మరణించేటప్పుడు కూడా తన బాధ్యతను విడిచిపెట్టలేదండి, మర్చిపోలేదు. తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ, ఇదిగో నీ తల్లి అని తన శిష్యుడితోనూ దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాడు. దేవుడు తన బాధ్యతను ఎక్కడ మర్చిపోకుండా తన బాధ్యతను తన ప్రియ శిష్యుడైన యోహానుకి అప్పచెప్తున్నాడు. ఎక్కడ కూడా తన బాధ్యతలు మర్చిపోవట్లేదు. ఇంకా నాది సమయం అయిపోయింది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి తన బాధ్యతను విడిచిపెట్టలేదు. కానీ బాధ్యతతో తల్లి యొక్క బాధ్యత మరి తన ప్రియ శిష్యుడికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారు మనకే బాధ్యతలు అప్పగించారో అది పూర్తిగా మనం నెరవేర్చే ఇక్కడ నుండి మనం వెళ్ళాలండి. దేవుని సన్నిధికి మనం చేర్చుకోవాలి. దేవుడు మన పట్ల గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడు, గొప్ప బాధ్యతలు మనకి ఇచ్చిన్నాడు. అది నెరవేర్చాలే కానీ బాధ్యతలను విడిచిపెట్టి మనం తొలగిపోవద్దు. తల్లి అనే బాధ్యతను దేవుడు నెరవేర్చుకున్నాడు. మనం కూడా గొప్ప బాధ్యత కలిగి తల్లిదండ్రులను ప్రేమించి, గౌరవించి, సన్మానించి అన్ని విషయాల్లో దేవుని మహిమపడదాం. ఈ మూడో మాట మన జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్.